చూడండి, తమలపాకు ఆకారం మాదిరి ఉంటుంది. తమలపాకు అయితే కాదు. ఇవన్నీ ఫుల్గా నిండిపోయింది. ఇప్పుడు దింపేసి గోనెలో నింపేసి మళ్ళీ ఎక్కుతాము. హలో హాయ్ గైస్, నేనండి మీ పెట్టిల్లి ప్రసాదరావు, అరకు ట్రైబల్ హైబీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మన అరకుల గిరిజనులు పండించే ఒక మంచి పోషక పదార్థాల ఔషధ లక్షణాలు కలిగిన పంటల వీడియో అయితే చూపిస్తున్నానండి. ఇవి తెలుసు కదండి, బ్లాక్ పేపర్స్ అంటే ఏం కదండి, మిరియాలు అనమాట. మీరు అరకు వస్తే కానీ ఆ రోడ్డుకి ఇరువైపులా పెద్ద పెద్ద చెట్ల పైన అయితే కనిపిస్తాయి కదా, ఒక చెట్టుకి పాదుల్లాగా ఎక్కువ ఉంటాయి కదా, ఆ పాదులు టైప్ అదేనండి మిరియాలు అంటాము. ఈ మిరియాలని మా గిరిజనులు అయితే పండిస్తారండి. గిరిజనులు కాఫీలో మిక్సీగా పండించే పంట కాఫీ మిరియాలు అనమాట. ఈ మిరియాల పంట ఎక్కడ పండిస్తారో ఏంటి అనేసి ఇవి చూపిస్తాను. ఆ గిరిజనులకు ఎక్కువగా ఇన్కమ్ వచ్చే కమర్షియల్ పంట అంటే ఈ మిరియాల పంట. ఈ పంట అయితే సంవత్సరం ఒకసారి వస్తుందండి. చాలా మంది ఇంటుంటారు, మిరియాలు చాలా ఆరోగ్యం మంచిది, చాలా ఔషధ లక్షణాలు కలిగి ఉంటాయి అంటారు కదా. మరి ఈ పంట ఎక్కడ పండిస్తారు అనుకుంటున్నారు కదా, ఇదైతే మా అరకు గిరిజన ప్రాంతంలో పండిస్తారు. చాలా అంటే చాలా బాగుంటాయి. ఆ మిరియాల తోట, కాఫీ తోట మధ్యన అయితే ఈ మిరియాలని పండిస్తారు అనమాట. అంటే ఒక ఎకరానికి అయితే ఒక 1000 మొక్కలు నాటుతామండి. ఒక్కొక్క మొక్క తెప్పించి ఒక మొక్కకైతే ఈ పాదులు అయితే నాటేసి పైన ఎక్కిస్తారనమాట. ఈ పంట అయితే సుమారుగా ఒక 3-4 సంవత్సరాలు అయితే పోయిన తర్వాత పంట అయితే వస్తుంది. ఇది రైతులకి పండించుకున్న తర్వాత ఇది ఎలా గ్రేడింగ్ చేస్తారని మీకు చూపిస్తాను. ఈ మిరియాల పంట అయితే చేతికి వచ్చిన తర్వాత చెట్టుకి కోయాలండి. ఈ చెట్టుకి కోయాలంటే కొంచెం కష్టంతో కూడిన పని అండి. మరి పెద్ద పెద్ద ఎత్తైన చెట్లు ఎక్కాలండి. ఈ చెట్టు ఎక్కాలంటే తప్పనిసరిగా మేము నిచ్చెనలు బ్యాలెన్స్ పెట్టి చెట్టు ఎక్కుతామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, క్లాత్ అయితే కట్ చేసి నడుముకి మెడకి బేగ్లా తిరిగేసుకుంటే ఇప్పుడు చెట్టుకి కోస్తారండి. ఎలా కోస్తాం చూపిస్తాం చూడండి. చెట్టు ఎక్కుతా ఇప్పుడు మిరియాలు కోస్తున్నాము. అప్పుడప్పుడు జారిపోయి పడిపోతుంటాము. ఇందులో పాములు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. జాగ్రత్తగా చూసుకొని కొయ్యాలి. ఇవన్నీ ఫుల్గా నిండిపోయింది. ఇప్పుడు దింపేసి గోనెలో నింపేసి మళ్ళీ ఎక్కుతాము.
అయితే ఈ బస్తాల్లో పెట్టిన తర్వాత అయితే తీసుకెళ్ళి దీన్ని మొత్తం గింజలు విడిగొట్టి మళ్ళీ గ్రేడింగ్ చేస్తారన్నమాట. దీన్ని తీసుకెళ్ళి ఆరబెడతారు. చూసారు కదా, మనం చాలా మంది కిల్లి నమ్ముతారు కదా, కిల్లి ఆకులాగా ఉంటుంది అండి. అది తమలపాకు తెలుసు కదా, కానీ తమలపాకు లాగా ఉంటుంది కానీ తమలపాకు కాదు. చూసారు కదా, పాది ఇలా చెట్టు పైకి ఎక్కింది. చూసారు ఎలా ఎక్కింది, చూసారు కదా. ఇదిగో ఇవి మనం చూస్తున్నాం కదా, ఇవన్నీ కాఫీ మొక్కలు అన్నమాట. కాఫీ చెట్లు, కాఫీ అయితే కోసారు. పంట కోసిన తర్వాత ఇప్పుడు మిరియలు కోస్తున్నారు అన్నమాట. మేము నాటిన మొక్కకి ఎరువులు ఏమి వేయమండి. అది మంచి పంట, ఇది మన ఏజెన్సీ పంట. తర్వాత ఈ పంట సాగుకారులకు అమ్ముకుంటున్నాము. అదే మాకు గిట్టుబడి ధర అవ్వట్లేదు. అందుకనేసి మన గవర్నమెంట్ కూడా కొంచెం సహకారం చేస్తే బాగుంటుందండి. మిరియల తోట నుండి మిరియలు కోసిన తీవ్రత అయితే విడదీస్తారన్నమాట. విడదీసి చూసారు కదా, కళ్ళం తర్వాత ఇలాగా ఆరబెడతారు. ఇలా విడదీసిన మిరియల్ని వారం రోజులు బట్టి ఎండబెట్టుకోవాలండి. రోజు ఇలాగా కళ్ళం తర్వాత ఎండబెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ అమ్మ అయితే ఎండలో ఆరబెడుతుంది మిరియల్ని ఇలాగ విడదీసి. బాగా ఆరిన తర్వాత అయితే రంగు అయితే మారిపోతుందండి. మనం రోజుని దీన్ని బట్టి గమనిస్తున్నామండి. అంటే ఎండిన కొలది చూస్తున్నారు కదా, ఇలాగ రంగు అయితే మారుతుంటుంది. పచ్చని రంగు నుండి అలాగా బ్లాక్ కలర్ వచ్చే వరకు అలాగే ఆరబెడుతుందండి. ఒక వారం బాగా ఎండలు ఆరబెట్టిన అయితే రంగు అయితే మారిపోతుందండి, నల్ల రంగు వస్తుంది. అందుకే నల్ల మిరియలు అంటారు కదండి. తెలుసు కదా, బ్లాక్ పేపర్స్ అని అంటారు అనమాట. మన గిరిజనులు పండించే ఈ నల్ల మిరియల వల్ల మన ఆరోగ్యానికి చాలా లాభాలని తెలిసిన ఈ విషయం మాత్రం మన గిరిజనులకు చాలా అవగాహన తక్కువ అండి. మన గిరిజన ప్రాంతంలో కాఫీ తోట ఉన్న ప్రతి గిరిజన రైతు అయితే ఈ నల్ల మిరియల పంటని పండిస్తారండి. ఈ పంట అయితే ఫిబ్రవరి మాసంలో అయితే కోస్తారండి. కోసి ఎండలు ఆరబెట్టి అయితే అమ్ముతారండి. ఈ నల్ల మిరియాలు బాగా ఆరబెట్టిన తర్వాత అయితే సావుకారులకు అమ్ముతారండి. సావుకారు చేతిలో చాలా మన గిరిజనులు అయితే మోసపోతుంటారండి. ఎందుకంటే ఈ నల్ల మిరియాలకి చాలా మార్కెట్లో చాలా రేటు ఉంటుందండి, కానీ వందల్లో కొంటుంటారండి. ఈ నల్ల మిరియాలు అయితే చాలా ఔషధ లక్షణం కలిగిన మంచి ఒక మంచి పంటనండి ఇది. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు ఏమనిపించిందో కింద కామెంట్ ద్వారా తెలియచేయండి. మరి నాకు నా ఛానల్కి సపోర్ట్ ఉండాలంటే తప్పకుండా వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మా గిరిజనులు పండించే పంటలు ఇంకొక చాలా చూపిస్తారండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి. మీ పెట్లి ప్రసాద్, అరకు ట్రైబల్ హ్యాబిట్ యూట్యూబ్ ఛానల్. జై హింద్, జై కిసాన్, జై ఆదివాసీ.